రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈదురుగాలులు వర్షం దంచుకొట్టింది. ఆసిఫాబాద్ కెరిమిరి మండలాల్లో వడగండ్ల వాన పడింది. భారీ వానకు రోడ్లు జలమయమయ్యాయి. పంట తడిసిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక సంగారెడ్డి జిల్లా జురాసంగం మండలంలోనూ వర్షం దంచుకొట్టింది. కుప్పానగర్ గ్రామంలో పిడుగుపాటుకు బాలప్ప అనే వ్యక్తికి చెందిన 23 మేకలు మృతి చెందాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈదురుగాలుల వర్షం దంచుకొట్టింది. ఆసిఫాబాద్ కెరిమిరి మండలాల్లో వడగండ్ల వాన పడింది. భారీ వానకు రోడ్లు జలమయమయ్యాయి. పంట తడిసిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలంలోనూ వర్షం దంచుకొట్టింది. కుప్పానగర్ గ్రామంలో పిడుగుపాటుకు బాలప్ప అనే వ్యక్తికి చెందిన 23 మేకలు మృతి చెందాయి. రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 గంటల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు. ఇక 3 జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పిడుగులు పడే అవకాశం ఉండడంతో ఎత్తైన ప్రదేశాలకు వెళ్లొద్దని సూచించారు. మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఎసికా వెదర్ అలర్ట్ పై మరింత సమాచారం కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, 3 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ప్రస్తుతం ఆ వాతావరణం చూసుకున్నట్టయితే అంతు చిక్కని విధంగా ఉందని చెప్పుకోవచ్చు. మనకు భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం నుంచి కూడా మనకు విపరీతమైన ఎండ అనేది కనిపించింది. దాదాపు రికార్డు స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరి అట్లాంటి వెదర్ అయితే ఒక్కసారిగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో కూడా మనకు మేఘవృతమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి కావచ్చు, ఉపరితల ఆవర్తనం అయితే బలహీన పడింది. దీంతో మరో 2 రోజులు కూడా వర్ష సూచన చేసింది. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతము చాలా వరకు ఉదయం నుంచి కూడా మనకు వేడి వాతావరణం ఎక్కువగా ఉండడంతో గాలిలో తేమ శాతం అనేది పెరిగిపోయి క్యూములోనింబస్ మేఘాలు అనేవి అక్కడక్కడ కమ్ముకోవడంతో కూడా మనకు చాలా వరకు వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. ప్రస్తుతం అలాంటి వాతావరణమే 3 జిల్లాల్లో నమోదైందని చెప్పుకోవచ్చు. దాదాపు ప్రస్తుతం 3 జిల్లాలకైతే రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాలో మాత్రం మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో పాటు పిడుగుపాటు అనేది కూడా సంభవించే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలైతే కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్. ఈ జిల్లాలోనైతే మరో 2 గంటల పాటు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. వచ్చే 2 గంటల పాటు కూడా 6 నుంచి 7 కావచ్చు, 7 నుంచి 8 అంటే 6 నుంచి 8 గంటల వరకు కూడా రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఈ 2 గంటల్లో కూడా మనకు భారీ వర్షం, అక్కడక్కడ మోస్తారు వర్షం నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉరుములు, మెరుపులతో పాటు పిడుగుపాటు కూడా సంభవించే అవకాశం ఉండడంతో చెట్ల కింద ఉండొద్దని చెప్పేసి, ఎత్తు ప్రాంతాలలో ఉండొద్దని చెప్పేసి మరీ ముఖ్యంగా చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఇప్పటికే చాలా వరకు అయితే మనకు పిడుగుపాటు సంగారెడ్డి ప్రాంతంలో కూడా సంభవించిందని చెప్పుకోవచ్చు. పిడుగుపాటుకి ఒక రైతుతో పాటు 23 గొర్రెలు కూడా చనిపోయిన సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఇట్లాంటి వెదరే మరో 2 గంటల పాటు ఉండే అవకాశం ఉండడంతో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. దాంతోపాటు మరికొన్ని జిల్లాలకు కూడా వచ్చే 2 గంటల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనం జిల్లాలు చూసుకోవచ్చు. దాదాపు అయితే మనకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలు కూడా చూసుకున్నట్టయితే మహబూబ్ నగర్ కావచ్చు, మెదక్ కావచ్చు, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిజామాబాద్, రంగారెడ్డి. సో ఈ జిల్లాల్లో మాత్రం మనకు వచ్చే 2 గంటల పాటు కూడా మోస్తారు వర్షాలు, ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉండడంతో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. సో ఇప్పటికే పలు జిల్లాల్లో కూడా మనకు వాతావరణం మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్ లో కూడా మనకు వర్షం దంచి కొట్టిందని చెప్పుకోవచ్చు. దాదాపు జోరు వాన కూడా నమోదైంది. ప్రస్తుతం ఇటు బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ఆవర్తనం బలహీన పడినప్పటికీ కూడా మరో 2 రోజులు వర్షాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ కూడా మనకు జారీ చేయడం జరిగింది. సో ఇట్లాంటి భిన్నమైన వాతావరణ పరిస్థితులకైతే రైతులైతే ఆవేదన చెందుతూ ఉన్నారు. ఎప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు ఉదయం అంతా కూడా ఎండ తీవ్రత, అధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఒక్కసారిగా వాతావరణం మారిపోయి అయితే మనకు వర్షం దంచి కొట్టడం, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వడగళ్ల వర్షాలు కూడా నమోదవడంతో ఇటు ప్రజలతో పాటు రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. అదే విధంగా కూడా మనకు వచ్చే 2 రోజుల పాటు కూడా ఇట్లాంటి భిన్న వాతావరణ పరిస్థితులు కూడా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు పలు జిల్లాలకు కూడా మనకు అలర్ట్స్ జారీ చేశారని చెప్పుకోవచ్చు.
ఈ రోజు ఈ 2 గంటలు కాకుండా ఈ రోజు మాత్రం కూడా మనకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనం చూసుకున్నట్టయితే కూడా దాదాపు ఇటు తెలంగాణ రాష్ట్రంలో మనకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్, వరంగల్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో మాత్రం ఈ రోజు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన వర్షాలు అయితే మనకు సాయంత్రం నుంచి రాత్రి సమయం వరకు కురిసే అవకాశం ఉంది. సో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. రేపు కూడా దాదాపు మనకు ఈశాన్య, మధ్య, దక్షిణ జిల్లాలకైతే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ 2 రోజుల పాటు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది. దాంతో పాటు వచ్చే 4 రోజుల పాటు కూడా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఉదయం అంతా కూడా మనకు ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో పాటు మనకు గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవడంతో పాటు వడగళ్ల వర్షాలు, దాంతో పాటు మనకు వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా మనకు దాదాపు 40 నుంచి 44 వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కూడా మధ్యాహ్నం సమయంలో అంటే ఉదయం నుంచి 11 నుంచి 3 గంటల వరకు అయితే ఎవరు కూడా బయటికి రావద్దని చెప్తా ఉన్నారు. అంటే ఒక దిక్కు గరిష్ట ఉష్ణోగ్రతలు, వడగాడుపులు, మనకు అధిక ఎండలు నమోదవుతున్న సమయంలోనే వాతావరణం ఒక్కసారిగా సాయంత్రం సమయంలో మారిపోయి మనకైతే మేఘావృతంగా ఉంటుంది. చాలా ప్రాంతాల్లో మనకు వర్షాలు నమోదవుతా ఉన్నాయి. వడగండ్లు కావచ్చు, ఈదురుగాలతో కూడిన వానలు కూడా కురుస్తూ ఉండడంతో కూడా ఇటు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు అయితే చాలా వరకు వరి పంట కావచ్చు, మామిడి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, మిర్చి, ఇట్లా చాలా పంటలు కూడా నేల కొరుగుతున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. రైతులు తీవ్రంగా అయితే నష్టపోతా ఉన్నారు. ఇదే విధంగానైతే వచ్చే 2 రోజుల పాటు కూడా మనకు వాతావరణం ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. జ్యోతి, ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మనకు డ్రై కండిషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. చాలా వరకు అయితే మేఘావృతమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. కాకపోతే వచ్చే 2 గంటల పాటు కూడా హైదరాబాద్లో అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షం, అంటే పెద్దగా ఎక్కడ కూడా హైదరాబాద్లోనైతే మనకు వర్షంకి సంబంధించి అలర్ట్స్ అయితే ఇప్పటివరకు అయితే ఏమీ లేవు. కాకపోతే తేలికపాటి జల్లులు అనేవి మనకు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. జ్యోతి, ఇక మెయిన్గా చూసుకున్నట్టయితే కూడా వచ్చే 2 గంటల పాటు కూడా ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేసిన ఇటు సంగారెడ్డి కావచ్చు, వికారాబాద్ కావచ్చు, ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు.